హాయ్ ఫ్రెండ్స్, మనకు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీంట్లో మనకి ఏంటంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు అండి. ఇవి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కంప్యూటర్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. సో మినిమం టైపింగ్ అనేది వస్తే సరిపోతుంది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్టయితే మనకు 18 నుంచి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇవి 3 రకాల పోస్టులు ఇచ్చాడు. ఈ 3 రకాల పోస్టులకు కానీ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో కంప్యూటర్లో టైపింగ్ వస్తే సరిపోతుంది. ఓకే, ఇక ఆన్లైన్ అనేది మనకు 9/7/2021 నుంచి 8/8/2021 లోపల అప్లై చేసుకోమని ఇచ్చారు. ఇక మీరు అప్లై చేసిన అప్లికేషన్తో పాటు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా 23/8/2021 లోపల వీళ్ళ ఆఫీస్కి చేరాలని చెప్పేసి ఇచ్చారు. సో ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటంటే మనకు ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది. సో కౌన్సిల్ అండ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఇది అటానమస్ బాడీకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక దీంట్లో చూసినట్లయితే మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్. సో ఇవన్నీ మనకు జనరల్ కేటగిరీ, F&A కేటగిరీ అండ్ S&P కేటగిరీ అని ఇచ్చాడు ఇక్కడ. సో టోటల్గా చూడొచ్చు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ కేటగిరీ కింద 8 పోస్టులు ఇచ్చారు. సో అన్రిజర్వ్డ్ 5, OBC 2, STకి 1 పోస్టు. ఇక పే మెట్రిక్ వచ్చేసి లెవెల్ 2 అండి, సెల్ 1 అని ఇచ్చాడు. సో దీని గురించి తర్వాత చూద్దాం. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. సో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 35 పదాలు నిమిషానికి ఇంగ్లీష్లో చేయగలగాలి, లేదా 30 నిమిషాలు హిందీలో చేయగలగాలి. ఓకే, ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ F&A. దీంట్లో మనకు 5 ఖాళీలు ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ 2, EWS 1, OBC 1, SCకి 1. ఇది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు చేస్తే సరిపోతుంది. సో అదేవిధంగా కంప్యూటర్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ S&P. సో ఇది 5 ఖాళీలు ఇచ్చాడు. UR 2, EWS 1, OBCకి 2. సో ఇంటర్మీడియట్ ప్లస్ టైపింగ్ వస్తే సరిపోతుంది. సో అన్నిటికీ కూడా 18 నుంచి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎమాల్మెంట్ వచ్చేసి మనకు 29,000 రూపాయలు వస్తుందన్నమాట. అంటే దాదాపు మనకి 30,000 దాకా మనం చేతికి తీసుకోవచ్చు. సో ఇవి పర్మనెంట్ జాబ్స్ అండి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మీ గవర్నమెంట్ అనేది తీసేయదు. ఓకే, ఇక నెక్స్ట్ జాబ్ రిక్రూట్మెంట్ ఏంది, అసలు మీరు ఏం చేయాలి ఈ డ్యూటీస్ అంటే, so candidates are required to provide assistance in the functions of general administration or finance and accounts, stores and purchase any other duties as assigned by the authorities from time to time. సో ఏం లేదండి, మీరు సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ ఇక్కడ చూడొచ్చు. ద పోస్ట్ క్యారీ యూజువల్ అలవెన్సెస్, DA, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. సో యాజ్ అడ్మిషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, సో ఇవన్నీ బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయి. ఇన్ అడిషన్ అమాల్మెంట్స్ బెనిఫిట్స్ సచ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్ అండ్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కూడా మీకు ఇస్తారు. ఓకే, ఇక ఆల్ న్యూ ఎంట్రెంట్స్ విల్ బి గవర్నడ్ బై నేషనల్ పెన్షన్ స్కీమ్ బేస్డ్ ఆన్ డిఫైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ న్యూ ఎంట్రెంట్స్. ఓకే, ఇక నెక్స్ట్ అదర్ కండిషన్స్. సో ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చేసుకోవచ్చు, ఉమెన్ చేసుకోవచ్చు, జెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ మనం అప్లై చేసిన తర్వాత మీ హార్డ్ కాపీ అనేది వీళ్ళకి పంపించమని చెప్పారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 22 సంవత్సరాలు. సో 8/8/2021 నాటికి 18 సంవత్సరాలని నిండి ఉండాలని చెప్పేసి ఇచ్చాడు. సో దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్. సో ఈ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వాళ్ళు డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు, వాళ్ళు సంపూర్ణంగా రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ అప్ టు 5 years ఫర్ SC/ST. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి జనరల్ వాళ్ళకి అంటే SC/STలకు 5 సంవత్సరాలు, BCలకు 3 సంవత్సరాలు. మామూలుగా అయితే 18 నుంచి 28 సంవత్సరాలు. ఈ వీళ్ళకి సడలింపు ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాలు SC/STకి, 3 సంవత్సరాలు OBCకి. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనం ఏజ్ రిలాక్సేషన్స్ టు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. సో ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 10 years ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, 15 years ఫర్ SC/ST, 13 years ఫర్ OBC క్యాండిడేట్స్. సో ఇదండి. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. సో రిలాక్సేషన్ ఆఫ్ 5 years విల్ ఆల్సో పర్మిషబుల్ టు దోస్ హూ హ్యాడ్ ఆర్డినర్లీ బీన్ డొమిసైల్డ్ ఇన్ కాశ్మీర్ డివిజన్. ఓకే, ఇది అవసరం లేదు మనకి. ఒక్క నిమిషం అండి, మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటే మీకు రివీల్ చేస్తాను. 1 second.
ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్, దో క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ నెసెసరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ రికమెండెడ్ బై ద స్క్రీనింగ్ కమిటీ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ఓపెన్ కాంపిటీషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ టైప్ రైటింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్. సో మీకు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఎగ్జామ్ పాస్ అయితే టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ రెండు పాస్ అయితే చాలు, మీకు జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకే, ద ప్రొఫిషియన్స్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ విల్ ఓన్లీ బీ క్వాలిఫైయింగ్ నేచర్. ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో మెయిన్ మీది కాంపిటేటివ్ ఎగ్జామ్ పైననే మీది ఆధారపడి ఉంటుంది. సో టైపింగ్ అనేది జస్ట్ సింప్లీ నేచర్ అనమాట. సో అది దాంట్లో మనకి క్వాలిఫై అయినా కాకపోయినా, అంటే మెయిన్ కావాలి, కాకపోతే మెయిన్ ఎగ్జామ్ మీద మిమ్మల్ని తీసుకుంటామని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో for these posts there will be two papers, paper 1 and paper 2. The second paper will be evaluated only those candidates who secured the minimum threshold marks to be determined by the selection committee in the first paper. The final merit list will be prepared on the basis of marks obtained by the candidates in paper 2. The syllabus for the written test as given below. Okay, ఇక్కడ చూడొచ్చు మనం జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకు ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఏదైనా ఇవ్వచ్చంట. ఇక నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ ఇంగ్లీషు హిందీలో ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్, సో ఇంటర్ బేస్ మీదనే మీకు క్వశ్చన్స్ అనేది అడుగుతారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు 200 ఉంటాయి. టైం అలొకేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. సో ఆన్లైన్ అయినా ఉండొచ్చు లేదా ఆఫ్లైన్ అయినా ఉండొచ్చు. ఓకే, ఇక పార్ట్ 1 చూసినట్లయితే మనకు 90 నిమిషాలు కేటాయించారు టైం అనేది, అంటే గంటన్నర. సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఫస్ట్ ఎగ్జామ్ అంతా మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. సో మ్యాక్సిమం మార్క్స్ 200, 2 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్స్ కన్నిటికీ 2 మార్కులు కేటాయిస్తారు. సో నెగిటివ్ మార్క్స్ అనమాట. ఫస్ట్ ఎగ్జామ్కి మాత్రం నెగిటివ్ మార్క్స్ లేవని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్. సో ఫస్ట్ ఎగ్జామ్కి కరెక్ట్ ఆన్సర్స్కి మాత్రం 2 మార్కులు ఇచ్చాడు. ఓకే, ఇక నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ విల్ బీ డివైజ్ ఇన్ సో యాజ్ ఇన్క్లూడ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో సిచ్యుయేషనల్ జడ్జిమెంట్, ఇలాంటివి అన్నీ ఇస్తాడనమాట. ఇక నెక్స్ట్ పేపర్ 2. సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పేపర్ 2 ఉంటుందండి. పేపర్ 2 వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ పైన 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన 50 క్వశ్చన్స్ ఇస్తారు. సో దీంట్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు ఇస్తారు పాస్ అయిన వాటికి. ఇక నెగటివ్ మార్క్ అనేది ఉంటుంది మనకి, సెకండ్ పేపర్లో నెగటివ్ మార్క్ ఉంటుంది, 1 నెగటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే మనకు నేను బుక్స్ చెప్తానండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ కానీ తీసుకోండి, లేదా అరిహంత్ పబ్లికేషన్స్, ఈ 2 బుక్స్ కూడా చాలా ఉపయోగపడతాయి మీకు మ్యాథ్స్ రీజనింగ్కి సంబంధించి. ఇక జీకేకి సంబంధించి డైలీ న్యూస్ పేపర్స్ చూస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా న్యూస్ ఈవెంట్స్ అనేది ఖచ్చితంగా మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. అదేవిధంగా టైపింగ్ ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుంచి మొదలుపెట్టండి. ఓకే, ఇక నెక్స్ట్ హౌ టు అప్లై, ఇవి టోటల్గా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ తర్వాత ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సో ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ అన్న వెబ్సైట్ ఓపెన్స్ 9/7/2021. సో 9/7/2021 మనకి ఓపెన్ అయింది అప్లికేషన్ అనేది. సో 8/8/2021 లోపల మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రెమిట్ ద అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్. సో మీరు 100 రూపీస్ అనేది అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని పోస్టులకు సపరేట్గా 100 రూపీస్ అనేది పే చేయాలి. సో అమౌంట్ పే చేసేటప్పుడు డైరెక్టర్ CSIR IICT అని చెప్పేసి ఈ సిస్టంలోనే పే చేయాలి. మొత్తంగా SB కలెక్ట్ అనే పేజ్ నుంచే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో క్యాండిడేట్ షుడ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ ఇఫ్ ఎనీ ఫర్ దేర్ రికార్డ్. ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ విల్ నాట్ బీ అవైలబుల్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు ఖచ్చితంగా పేమెంట్ కట్టిన రిసిప్ట్, అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ 2 కూడా ప్రింట్లు తీసేసి మీ హార్డ్ కాపీస్ అనేది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో హార్డ్ కాపీ ఆఫ్ సబ్మిషన్, ద కంప్యూటర్ జనరేటెడ్ అప్లికేషన్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాండిడేట్ అండ్ accompanied with self-attested copies of attachments as given in the point 6 should be sent and envelope superscribed. So application for the post of అదేవిధంగా పోస్ట్ కోడ్. సో యాజ్ టు రీచ్ ద సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉప్పల్ రోడ్ తార్నాక హైదరాబాద్ 5,07,000 తెలంగాణ. సో 23/8/2021 లోపల వీళ్ళకి చేరాల్సి ఉంటుంది మీ యొక్క హార్డ్ కాపీసు, అదేవిధంగా మీ సర్టిఫికేట్లు, మీరు అమౌంట్ పే ఇచ్చిన రెసిప్ట్ కూడా వీళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఒకసారి పేమెంట్ అమౌంట్ పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీకు రిటర్న్ అవ్వని చెప్పేసి ఇచ్చారు.
సో హవెవర్ అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ మే బీ సబ్మిటెడ్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్. సో క్లోజింగ్ డేట్ లోపల మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆన్లైన్ మాత్రమే చేయాలి, ఆఫ్లైన్లో చేయకూడదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అటాచ్డ్ టు ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్. సో మీరు అప్లికేషన్తో ఏమేమి పంపించాలంటే ఇక్కడ చూడొచ్చు. సో ఏ వచ్చేసి సైన్డ్ కాపీ ఆఫ్ ప్రింటెడ్ ఆన్లైన్ అప్లికేషన్, మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫాము, కాపీ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్ ఇఫ్ రెమిటెడ్ అప్లికేషన్ ఫీజ్ వేర్ అప్లికబుల్. ఓకే, మీరు ఫీజు కట్టింటే ఆ రిసిప్ట్, అదేవిధంగా 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోటో. ఇక నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మార్క్ షీట్స్. సో 10th ఇంటరు, అదేవిధంగా ఒక ఫోటోగ్రాఫు, ఇక మీ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్పు, ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. సో అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు పంపించాల్సి ఉంటుంది. ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఇది కాకుండా ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకు పంపించాలి, లేకపోతే మీ అప్లికేషన్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయమని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మనము అప్లికేషన్ కమెన్స్ డేట్ వచ్చేసి 9/7/2021 స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 8/8/2021. సో హార్డ్ కాపీస్ వచ్చేసి మనకి 23/8/2021 లోపల పంపించాల్సి ఉంటుంది. సో దీని గురించి ఇక ఇన్ఫర్మేషన్ అనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పేశారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది పూర్తిగా వాళ్ళు మళ్ళీ వెబ్సైట్లో పెడతామని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంటర్మీడియట్ మీదే కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.